నిజానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 13థ్ ఓవర్‌కే అయిపోయింది అని చెప్పి అనుకోవాలి. ఎందుకనుకుంటున్నారా? మన సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ కెప్టెన్ 13థ్ ఓవర్ తర్వాత మెల్లగా ఒక పక్క తిలక్‌ని, ఇంకొక పక్క రింకు సింగ్‌ని బౌలింగ్‌కి దింపాడు. అబ్బా! తిలక్ వర్మని దించడం కూడా ఎంతో కొంత ఓకే అని చెప్పి అనుకోవచ్చు. కానీ రింకు సింగ్‌ని కూడా బౌలింగ్‌కి దించారు చూసారా? అక్కడే మన ఇండియన్ స్ట్రాటజీ వాళ్ళ మైండ్‌సెట్ అర్థం చేసుకోవాలి. అంటే ఇండియా ఆ మ్యాచ్ అయిపోయింది. పాకిస్తాన్‌తో మ్యాచ్ డన్ అండ్ డస్టెడ్ అని ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు 13థ్ ఓవర్ దగ్గర నుంచే నెక్స్ట్ మ్యాచ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకోసమే రింకు సింగ్ కూడా ఒక అవకాశం ఇచ్చారనమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్‌గా ఇంకొక ర్యాగింగ్ చేసి పడేశారు మన ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్‌ని. అది కూడా మైదానంలో. ఏ సెలబ్రేషన్స్ కూడా ఎక్కడ చేసుకోలేదు. వికెట్ పడ్డాక కూడా ఎక్కడ సెలబ్రేషన్ లేదు. ఇన్‌ఫాక్ట్ హార్దిక్ పాండ్యా అయితే డైరెక్ట్ కూల్‌గా ఒక స్ట్రెయిట్ లుక్ ఇచ్చాడు బ్యాట్స్‌మెన్‌కి ఫర్హాద్‌కి ఔట్ అయిన వెంటనే. నిజంగా ఇలాంటి యాటిట్యూడ్ అండ్ వాళ్ళ మైండ్‌సెట్ అంతా చూస్తుంటే పాకిస్తాన్ టీమ్‌ని అసలు వాళ్ళు సీరియస్‌గానే తీసుకోవట్లేదు. చూద్దాం మరి మన వాళ్ళు వరల్డ్ కప్ కొడతారా లేదా? కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.